ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం భేటీలో పలు కీలక నిర్ణయాలు. ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం. జాతీయ క్రీడా విధానం, పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ పథకానికి గ్రీన్ సిగ్నల్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఏకగ్రీవ ఎన్నిక. అధికారమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చిన కిషన్ రెడ్డి, కేంద్ర నాయకత్వం మార్గనిర్దేశంతోనే పార్టీ శ్రేణుల్ని ముందుకు నడిపిస్తానన్న రామచంద్రరావు. పాషమైలారం దుర్ఘటన స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడి. నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని పరిశ్రమల శాఖకు ఆదేశం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కేసీఆర్ హయాంలోనే గోదావరి జలాలను రాయలసీమకు తరలించే ప్రతిపాదన చేశారన్న ఉత్తమ్, కేంద్రంతో మాట్లాడి బనకచెర్ల ప్రతిపాదనను వెనక్కి పంపేలా చేశామని వెల్లడి. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం దశాబ్ద ప్రస్థానంలో శిఖర స్థాయికి సాంకేతిక విప్లవం. గ్రామీణ స్థాయిలోనూ అందుబాటులోకి వచ్చిన గ్లోబల్ సేవలు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక.